హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అలాగే చివరి తేదీ కూడా ఎప్పుడనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఈ ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలండి ఏంటంటే, ప్రొఫైల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే చేసుకోవాలి. అవేంటంటే అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ మార్పులు చేసుకోవచ్చు. మీరు కొత్త పాస్పోర్ట్ తీసుకుని ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలండి పాస్పోర్ట్ సంబంధించి. ఇంకా శాలరీ, ఇన్కమ్, గ్రాస్ అమౌంట్ కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్పిఎస్ ఎంప్లాయీస్ అయితే గ్రాస్ అమౌంట్కు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేయాలి. కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లతో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపించారు, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఎంప్లాయర్ శాలరీ, డిఏ, హెచ్ఆర్ఏ, ఎన్పిఎస్ ఇస్తున్నాడు కావున సో 17(1), 17(2) ప్రకారము ఎన్పిఎస్ అమౌంట్ యాడ్ చేయాలి. ఈటీసీసీడీ 2 యాక్ట్ కింద డిడక్ట్ చేయాలి. సో ఎవరైతే పర్సన్ విత్ డిసేబుల్ ఉన్నారో 80DD అండ్ 80U కింద మినహాయింపు కోరుతున్నారో వారు తప్పనిసరిగా 10IA ఫామ్ని ఫిల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ నందు అప్లోడ్ చేయాలి. సో మీకు ఏమైనా రీఫండ్ అమౌంట్ ఏమైనా వచ్చేది ఉంటే జూలై 31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైల్ ఓపెన్ కాదు. తర్వాత ఏమైనా మిగిలి ఉంటే ఆ రీఫండ్ రాదు. సో 89(1) యాక్ట్ కింద 10E ఫైల్ చేసి రిఫండ్ పొందగలరేమో వాళ్ళు కూడా జూలై 31 లోపల చేసుకోవాలి. సో డెడ్ లైన్ పొడిగించబడదు. ఇక టీడీఎస్ అమౌంట్ 26 ASలో రిఫ్లెక్ట్ అయ్యాకనే ఈ ఫైలింగ్కి వెళ్ళాలి. అవసరం అయితే 26 AS అలాగే AIS ప్రింట్ PDF తీసుకోవాలి. సో బ్యాంక్ ఎస్డి లేదా ఎఫ్డి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాళ్ళ ప్రకారం 10% TDS కట్ చేస్తారు. మనం ఏమైనా అదనంగా ఉంటే ఈ ఫైలింగ్ అప్పుడే చలాన్ పే చేసి ఈ ఫైలింగ్ కంప్లీట్ చేయాలి. ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి హెల్త్ ట్రీట్మెంట్, హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DD కింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికి వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేకపోతే సెక్షన్ 1336 కింద మీ అసెసింగ్ ఆఫీసర్ అయితే కనుక డాక్యుమెంట్ అడిగితే అవి సెక్షన్ కిందికి రావంటే పెనాల్టీ ప్లస్ ట్యాక్స్ 2 పే చేయాల్సి అయితే వస్తుంది. సో కొంతమంది నోటీసులలో హెచ్ఆర్ఏ ప్రూఫ్ కూడా అడిగారు. అంటే రెంట్ అగ్రిమెంట్ ఫామ్ 12BA రైస్ విత్ DDO అండ్ ఒరిజినల్ ఫామ్ 6 అండ్ ఆల్ డిడక్షన్ ప్రూఫ్ ఫర్ 3 years. నోటీస్ 1 yearకి వస్తే ప్రూఫ్ 3 yearsకి అడుగుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మన ట్యాక్స్ని అయితే బార్ గ్రాఫ్ ద్వారా అనలైజ్ చేస్తూ ఉన్నారు. మీ ప్రీఫైనల్ ఓపెన్ చేసి రెడ్ సైట్ కింద బాగానైతే అబ్జర్వ్ చేయవచ్చు. TDS జూలై 31 వరకు కూడా కట్ కాకపోతే నిల్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి. 234F కింద ఫైన్ పడదు. TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. మీరు తీసుకున్న హోమ్ లోన్ ఇంట్రెస్ట్ను కరెక్ట్ సెక్షన్ను ఎంటర్ చేయండి. 2L వరకు అయితే 2 lakhs వరకు 24B, ఆ తర్వాత 80EA మిలౌస్ శాంక్షన్ డేట్ని బట్టి ఎంటర్ చేయండి. ఇంకా ఏమైనా పాత నోటీసులు ఉన్నాయేమో చెక్ చేయండి. ఇక 80G కింద ఏమైనా అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి ఉంటే మీ దగ్గర ఆన్లైన్లో రిసిప్ట్ దగ్గర పెట్టుకోండి. సో మనం EHS కింద కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ 80G కింద చూపాలి. ఎందుకంటే 80D అనేది హెల్త్ ఇన్సూరెన్స్, అది IRDAI నిర్దేశించిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకే వర్తిస్తుంది. మనం చేసేది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాబట్టి. సో ఏ ఎంప్లాయీ కానీ సెక్షన్ 80DD అండ్ సెక్షన్ 80U 2 ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు, ఒకటి మాత్రమే చేయాలి. ఇక ప్రాసెస్ అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే మనం సేఫ్ సైడ్. అదే మనకు 143(2) వస్తే మనం రిస్క్లో ఉన్నట్టే. మనం చేసిన ఈ ఫైలింగ్
అసెసింగ్ ఆఫీసర్ మరింత సమాచారం కావాలి, మీరు గతంలో తీసుకొని మినహాయింపులు తీసుకున్నారు అని అయితే హెచ్చరించినట్లుగా అర్థం చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్లోని సెక్షన్లు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయి, కానీ అర్థం చేసుకుని తెలివిగా సమాధానం ఇవ్వాలి. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిగిన ఇట్టే ఐఆర్లో తెలిసిపోతుంది. ఈ ఫైలింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ డిక్లరేషన్ బాగా చదవండి. పూర్తిగా నేనే బాధ్యుని అని ఆధార్ ఓటీపీ తో అయితే మనము అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా 120 days లోపల మీకు రావాల్సిన రీఫండ్ రాలేదు అంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదించి కంప్లైంట్ చేయొచ్చు. సో టోల్ ఫ్రీ నెంబర్ మనం చూసుకున్నట్లయితే 1800 419 0025.